ఎవరైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కామెంట్ చేయండి. క్లియర్గా ఎలా చేయాలో మీకు వీడియో చేస్తాను. హాయ్ అండి, ఈరోజు మీకు వీడియోలో అయితే సిల్క్ థ్రెడ్స్ అన్నీ మీకు చూపిస్తున్నానండి. ఇవైతే నావి కాదండి, నాకు తెలిసిన సిస్టరు బ్యాంగిల్స్ రెడీ చేస్తానని చెప్పారు. దానికి కావాల్సిన మెటీరియల్ అయితే నేనైతే తీసుకున్నానండి. అంటే నేను వర్క్ చేసే దగ్గరే ఈ షాప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం నాకు బ్రేక్ టైంలో అయితే నేను వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాను. మీతో కూడా షేర్ చేసుకున్నాను. థ్రెడ్ అయితే 20 రూపీస్ అలా అయితే పడిందండి. ఇంకా ఇదొక రకం, వేరే కూడా ఉన్నాయి. ఇవైతే కలర్స్ బాగున్నాయి కదా, నెక్స్ట్ థ్రెడ్ కూడా బాగుందని నేను ఈ 20 రూపీస్లో అయితే నేను తీసుకున్నాను. అలాగే ఎప్పుడైనా మనం థ్రెడ్స్ తీసుకున్నప్పుడు బ్యాంగిల్స్ చేయాలనుకుంటే పింక్ కలర్, ఎల్లో కలర్ అలా ఒక్కొక్కటి కాకుండా 2 థ్రెడ్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఒక సెట్ కానీ ఒక 2-3 బ్యాంగిల్స్ ఎక్స్ట్రా చేయాలనుకున్నప్పుడు ఒక థ్రెడ్ అయితే మనకి సరిపోదండి. ఖచ్చితంగా 2-3 థ్రెడ్స్ అయితే ఉండాలి ఒకే కలర్. అప్పుడు మనం ఒక సెట్ కానీ అనుకోకుండా ఏదైనా ఒక 4 బ్యాంగిల్స్ చేయాలనుకున్న ఆ థ్రెడ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం దానికోసం వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైనా బ్యాంగిల్స్ చేయాలి, లేకపోతే మీకు ఈజీగా చేసుకోవాలి, టిప్స్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఈజీగా బ్యాంగిల్స్ అవన్నీ ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఖాళీ అయినప్పుడల్లా మీ డ్రెస్కి మ్యాచింగ్ ఒక అన్ని కలర్స్ ఉండేది 1 బ్యాంగిల్ చేసుకుని అటు ఇటు ఉండే బ్యాంగిల్ హెవీగా చేసుకోండి. దీనివల్ల అన్ని డ్రెస్సెస్ మీదకి ఈజీగా కూడా మ్యాచ్ అవుతుంది. గమ్ బాటిల్ అయితే కూడా తీసుకున్నానండి. ఇది 35 రూపీస్ ఆ ప్రైస్ అయితే పడింది. పార్ట్ 2 కూడా చూడండి ఇంకేం తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.